హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మన రెసిపీ వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్. లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా కడాయి అయితే పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం హీట్ అవ్వగానే మనం తీసుకున్న ఎగ్స్ అయితే వేసుకుందాము. నేనైతే ఇక్కడ 4 ఎగ్స్ తీసుకున్నాను, అవైతే వేసేద్దాం. ఉప్పు అయితే లైట్గా యాడ్ చేద్దాము. ఇక్కడైతే చూపిస్తున్నట్టుగా పెప్పర్ పౌడర్ అయితే యాడ్ చేద్దాము. ఇక్కడ ఒకసారి బాగా మిక్స్ చేద్దాము. హీట్ అయినంత వరకు ఉంచాలి, వెంటనే మిక్స్ చేయొద్దు. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెసిపీ అయితే చాలా ఈజీ. ఎవరైనా లంచ్ బాక్స్కి తీసుకువెళ్ళాలనుకున్నా కూడా ఈజీగా ప్రిపేర్ చేసి క్యారీ చేయొచ్చు. ఇక్కడైతే నేను ఇంకా బాగా మిక్స్ చేస్తున్నాను. చూసారు కదా, 5 మినిట్స్ అయ్యాక బాగా ఫ్రై అయింది. ఇప్పుడైతే పసుపు యాడ్ చేద్దాం. సో పసుపు అంతా బాగా పట్టేలా మిక్స్ చేద్దాము. ఇప్పుడు ఈ మొత్తాన్ని వేరే ప్లేట్లో పెట్టుకుందాము. సో మళ్ళీ అదే ఆయిల్లో ఆనియన్స్, మిర్చి అయితే నేను వేసుకుంటున్నాను. అలానే క్యారెట్ కూడా యాడ్ చేస్తున్నాను. మీకు నచ్చినట్టయితే వేరే వెజెస్ కూడా యాడ్ చేయొచ్చు. స్వీట్ కార్న్, క్యాప్సికమ్, క్యాబేజ్ ఏవైనా యూస్ చేయొచ్చు. చూసారు కదా, బాగా ఫ్రై అవుతుంది. ఇప్పుడైతే మసాలా యాడ్ చేద్దాము. ఇప్పుడైతే ఒక్కసారి బాగా మిక్స్ చేసి ఆల్మోస్ట్ 5 to 7 మినిట్స్ అలానే వదిలేయండి. చూసారు కదా, ఇలా చక్కగా అయ్యాక రైస్ అలానే మనం పక్కన తీసి పెట్టుకున్న ఎగ్స్ అయితే వేసుకుందాము. నేనైతే 4 ఎగ్సే తీసుకున్నాను. మీకు కావాల్సిన ఎగ్స్ మీరు తీసుకోవచ్చు. ఎగ్ అయితే ఇలానే ఉండాలి, కీమాలా చేయొద్దు. ఇంత పెద్దగా ఉంటేనే బాగుంటుంది. చూసారు కదా, నేనైతే బాగా మిక్స్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే కొంచెం పెప్పర్ యాడ్ చేద్దాము. ఇందాక ఎగ్లో యాడ్ చేసాము, రైస్కి పట్టాలి కాబట్టి మళ్ళీ యాడ్ చేస్తున్నాను. మన ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ పెట్టండి. అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.